హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చని వాళ్ళు అందరూ చివరి వరకు చూడండి, అందరూ లైక్ చేయండి. మీ ప్రతి లైక్ ఇంపార్టెంటే. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు అనేటట్టు రోజు పరిణామాలు ఉన్నాయి. ఒకరినొకరు కవ్వించుకుంటున్నారు, ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటున్నారు. అయితే పాకిస్తాన్ బలహీనంగా ఉంది. సైనిక బలం పరంగా, ఆర్థికంగా, జనాభా పరంగా ఏ రకంగా చూసినా సరే పాకిస్తాన్ ఇండియాతో ఏమాత్రం సరితూగదు. కానీ వాళ్ళు మానసికంగా చాలా స్ట్రాంగ్. అందుకే కాంప్రమైజ్ అవ్వరు. అందులోకి ఇండియా వచ్చేసరికి వాళ్ళు రెచ్చిపోతారనమాట. అందుకని కొన్ని పరిణామాలు చూస్తుంటే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఏం జరుగుద్ది అనేది చూడాలి. ప్రతిరోజు దీని మీద సమీక్ష జరుగుతోంది. ఒక వారం రోజులు 10 రోజుల పాటు ఈ ఉత్కంఠ అయితే కొనసాగే అవకాశం ఉందన్నమాట. సో దానికి సంబంధించిన అప్డేట్స్, అలాగే మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్న రాజ్ కేసిరెడ్డి గారి ప్రధాన అనుచరుడు, సన్నిహితుడు, సూట్ కేసులు మోసే వ్యక్తి అనొచ్చు, చాణక్య గారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు తీసుకెళ్ళి ఇచ్చేవాడంట ఇతను. అదొక కీలకమైన అంశం ఉంది. అలాగే పివి సునీల్ కుమార్కి ఒక నోటీసులు ఇచ్చారు. అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి సంబంధించి ఇలా అనేక అంశాలు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మనం చెప్పుకుందాం. ఇదిగోండి, పాక్పై ముప్పేట దాడి. అన్ని పత్రికల్లో కూడా ఇదే బ్యానర్ వార్త. అన్ని వీసా సేవలను రద్దు చేసిన భారత్, దౌత్యవేత్తకు సమన్లు, నోటీసు. అటారీ వాఘా సరిహద్దులో తెరుచుకోని గేట్లు. పహల్గం ఉగ్ర దాడిపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆగ్రహం. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని అఖిలపక్ష నేతలకు కేంద్రం హామీ. శోక తప్త హృదయాలతో అమరులకు అంత్యక్రియలు. భారత్పై తమ అక్కసు వెళ్ళగక్కిన పాకిస్తాన్. షిమ్లా ఒప్పందం నిలిపివేత. తమ గగనతలంపై భారతీయ విమానాల రాకపోకల నిషేధం. పహల్గం ఉగ్రదాడిపై అగ్గి మీద గుగ్గిలమవుతున్న భారత్ పాకిస్తాన్పై ముప్పేట దాడికి దిగింది. బుధవారం పలు ఆంక్షలను విధించిన మన దేశం గురువారం మరింతగా విరుచుకుపడింది. ఉగ్రమూకలకు ఆశ్రయం ఇస్తున్న పాకిస్తాన్కు అందిస్తున్న అన్ని రకాల వీసా సేవలను నిలిపివేసింది. ఆ దేశ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. పాకిస్తాన్కు చెందిన ఎక్స్ ఖాతాలను నిలిపివేసింది. ఆ దేశానికి వివిధ కారణాలతో వెళ్ళిన భారతీయులు వెంటనే తిరిగి రావాలని ఆదేశించింది. పాకిస్తాన్కు చెందిన నటుడి చిత్రం విడుదలను ఆపేసింది. మరోవైపు పహల్గం దాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తింది. పాక్కు, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిరసనలు పెల్లుబిగాయి. బాధితులకు సంతాప సూచకంగా కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి. తమపై ఆంక్షలు విధించిందనే అక్కసుతో భారత్పై పాకిస్తాన్ కూడా విషం చిమ్మింది. భారత్పై అమల్లోకి తెచ్చిన అన్ని ఆంక్షలను తమ దేశము విధిస్తోందని ప్రకటించింది. కీలకమైన సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నామని వెల్లడించింది. తమ గగనతలంపై మన దేశ విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. మరోవైపు ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని అఖిలపక్ష నేతలకు కేంద్రం హామీ ఇచ్చిందన్నమాట. ఇట్లా అనేక పరిణామాలు ఒకరినొకరు చేసుకున్నారు. మరోవైపు నిన్న నరేంద్ర మోదీ గారు కూడా గట్టిగా హెచ్చరించారు. వెన్ను విరుస్తాం, వెంటాడుతాం, ఉగ్రవాదులకు కల్లో కూడా ఊహించిన శిక్ష విధిస్తామని. అంటే ఎనీ టైం వీళ్ళు సర్జికల్ స్ట్రైక్స్ చేయడానికి పాకిస్తాన్ భూభాగంలో ఉన్న ఉగ్రమూకలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ శిబిరాలు కనిపెట్టి అక్కడికి వెళ్ళి దాడి చేయడానికి కేంద్రం సమాయత్తమవుతోంది. పాకిస్తాన్ భూభాగంలో కొన్ని చోట్ల ఉగ్రవాదులు తలదాచుకునే స్థావరాలు ఉన్నాయి. వాటి మీద నిఘా పెట్టి అవసరమైతే సైనిక విమానాల ద్వారా, గగనతల విమానాల ద్వారా నిఘా పెట్టి అక్కడ నేరుగా దాడి చేయడానికి, సర్జికల్ స్ట్రైక్ చేయడానికైనా మేము వెనుకోవడం అనేటట్టు కేంద్రం సమాయత్తమవుతుందన్నమాట. సో ఈ అంశం మొత్తం అన్ని పత్రికల్లో కూడా ఇదిగోండి, అంతమొందించేందుకు ఎంతవరకైనా ఆ ఉగ్రవాదులు భూమి మీద ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటాం. పహల్గం హంతకులను, వారికి మద్దతు ఇస్తున్న వారిని కలలో కూడా ఊహించినట్టు శిక్షిస్తాం. ఇది పర్యాటకులపై దాడి మాత్రమే కాదు, భారత ఆత్మపై దాడికి శత్రువుల దుస్సాహసం. ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసే సమయం ఆసన్నమైంది ప్రధాని మోదీ అని చెప్పారు. ప్లస్ భారత్ పాక్ పోటాపోటీగా క్షిపణి పరీక్షలు. MRSAMను పరీక్షించిన భారత నౌకాదళం అరేబియా జలాల్లో INS విక్రాంత్ మొహరింపు. 1-2 రోజుల్లో పరీక్షలకు పాక్ మిలిటరీ నోటం అని ఇచ్చారు. అలాగే సిమ్లా ఒప్పందం నిలిపివేత. భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలపై పాకిస్తాన్ ప్రతిచర్యలు. పాక్ ప్రధాని నేతృత్వంలో జరిగిన భేటీలో కీలక నిర్ణయాలు. మన విమానాల తమ గగనతలంలోకి రాకుండా నిషేధం. వాఘా బార్డర్ మూసివేత.
వాణిజ్యం బంద్, వేసాలు రద్దు, సింధు జలాల ఒప్పందం కింద తమకు రావాల్సిన నీటిని మళ్లించే యత్నాల్ని యుద్ధ చర్యగా భావిస్తామని హెచ్చరిక. ఇవన్నీ రాసుకొచ్చారు. ఈవెన్ సాక్షిలో కూడా యుద్ధమేఘాలు అని రాశారు. ఈ రియాలిటీ షో పత్రికలో కూడా యుద్ధమేఘాలు పాకిస్తాన్తో తీవ్ర స్థాయికి ఉద్రిక్తతలు అనేటట్టు అదే బ్యానర్లో వేశారు. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా ఇదే బ్యానర్లో వేశారు. వెంటాడి వేటాడి వధిస్తాం యుద్ధమేఘాలు అని. తీవ్ర చర్య ఖాయం, ఎప్పుడు ఎలా అనే దానిపైన చర్చోపచర్చలు. భారత్ అడుగులు ఎటు, పీఓకే మీద గురి, అదే మందు, మోడీ హెచ్చరికలతో రణనినాదం, ప్రపంచానికి చెప్పేసిన మోడీ, ప్రపంచ దేశాల మద్దతుతో నైతిక బలం, పాక్ మీద చర్యలతోనే టెర్రరిజానికి కళ్ళం అని రాశారనమాట. సో ఇట్లా ఈ అంశం ఇలా ఉంది. మరోవైపు మద్యం కేసులో రాజ్ కేశిరెడ్డికి సన్నిహితుడిగా ఉంటూ అతని ద్వారా అంటే ఏం లేదు, సూట్ కేసులు అటు ఇటు మార్చడము అట్లా ఆ కీలకమైన పాత్ర పోషించాడంట. మద్యం కుంభకోణంలో రాజ్ కేశిరెడ్డి ప్రతినిధి చాణక్యను అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచి తీసుకువెళ్తున్న పోలీసులు అని ఒకటి ఇచ్చారు. మద్యం ముడుపులు జగన్కేనంట, అంతిమ లబ్ధిదారు ఆయనే. ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు అందేవంట జగన్మోహన్ రెడ్డి గారికి నేరుగా మద్యం ద్వారా. తొలుత రాజ్ కేశిరెడ్డి నుంచి అనిల్ రెడ్డి, బాలాజీ, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డిలకు, వారి నుంచి నేరుగా జగన్కు బదిలీ. మిథున్ రెడ్డికి చెందిన పిఎల్ఆర్ కంపెనీలో 5 కోట్లు జమ. దీని వెనుక క్విడ్ ప్రోకో అక్రమ లావాదేవీలు. సిట్ దర్యాప్తుల వెలుగులోకి. రాజ్ అనుచరుడు చాణక్య రిమాండ్ రిపోర్ట్లో సంచలనం. వైకాపా హయాంలో జరిగిన వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు నాటి ముఖ్యమంత్రి అంతే జగన్మోహన్ రెడ్డి గారే. అంతిమ లబ్ధిదారు ఆయనే. మద్యంలో అయినా గనుల్లో అయినా చాలా ఈవెన్ లాటరైట్కి సంబంధించిన కుంభకోణాలు, విశాఖ జిల్లాలో జరిగిన బాక్సైట్కి సంబంధించిన కుంభకోణాలు, చాలా వాటిల్లో ఆయన అంతిమ లబ్ధిదారు. ఆయన దగ్గరకు ఒక 100 రూపాయలు వెళ్తే ఆ తీసుకొచ్చిన వాళ్ళకి, ట్రాన్సాక్షన్స్ నడిపించిన వాళ్ళకి ఒక 10 రూపాయలు 15 రూపాయలు ఇచ్చేవాడు ఆయన. మిగిలింది ఆయన పార్టీ కోసమో దానికోసమో ఏవో అవన్నీ రకరకాల వ్యవహారాలే అలా వాడేవాడు అనమాట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడైన వైఎస్ అనిల్ రెడ్డి భారతీ సిమెంట్స్లో పూర్తికాలపు డైరెక్టర్గా కొనసాగుతున్న జగన్ సతీమణి భారతీ తరపున ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప బాలాజీ, వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డిల ద్వారా ఈ ముడుపుల సొత్తు జగన్కు అందజేసేవారని నిర్ధారించింది. పాపం విజయసాయి రెడ్డి గారు నాకేం తెలియదు, ముడుపుల వ్యవహారం తెలియదని ఎన్ని కబుర్లు చెప్పాడండి ఆయన. ఇప్పుడు ఆయన కూడా ముడుపుల్లో కీలకమని బయటకు వచ్చిందనమాట. సో దీన్ని ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారు. ఈ ముడుపుల వ్యవహారాన్ని కమిషన్ల కిక్కు జగన్ జేబులోకి అని రాశారు. సొంత లాభం కోసమే మద్యం పాలసీ వసూల్లో చాణక్యదే కీలక పాత్ర. ఆయన నుంచి రాజ్ కేశిరెడ్డికి నిధులు. సాయిరెడ్డి, మిథును, బాలాజీ, వైఎస్ అనిల్ ద్వారా జగన్కు. హైదరాబాద్లోని హోటల్లో స్కామ్కు బీజం. మద్యం కంపెనీలతో సజ్జల శ్రీధర్ భేటీ. 12తో మొదలు 20% చేరిన కమిషను. ముడుపులు ఇచ్చిన వారికే ఆర్డర్లు. చాణక్య రిమాండ్ రిపోర్ట్లో సిట్ వెల్లడి. రిమాండ్ విధింపు. బెజవాడ జైలుకి తరలింపు అని రాసుకొచ్చారనమాట. సో ఇట్లా మద్యం స్కామ్కి సంబంధించి ఈ అంశాలన్నీ ఉన్నాయి. ఇక నిన్న నారాయణ గారి కుమార్తె మైండ్ సెట్ షిఫ్ట్ అనే పుస్తకం రాసిందంట. ఆ పుస్తక ఆవిష్కరణకు సీఎం చంద్రబాబు నాయుడు గారు, ప్రముఖ నటుడు చిరంజీవి గారు, మాజీ కేంద్ర మంత్రి అండ్ నారాయణ గారు వీళ్ళందరూ వెళ్ళారు. ఎంతైనా ఉంటాయి, ఆ మాత్రం ఉండకపోతే అట్లా. సో మైండ్ సెట్ షిఫ్ట్ అనే పుస్తక రచయిత. దాన్ని అన్ని పత్రికలు కూడా హైలైట్ చేసేయండో. మరి ఇంత పెద్ద పెద్ద వాళ్ళు వెళ్తే హైలైట్ చేస్తారుగా. సాధారణంగా అది హైలైట్ ఏదైనా మనం ఒక పని చేసినప్పుడు దానికి వచ్చే చీఫ్ గెస్టులను బట్టి, ముఖ్య అతిథులను బట్టి ఆ ప్రోగ్రాం హైలైట్ అవుతుంది. సో ఇప్పుడు నారాయణ గారి కుమార్తె ఆ పుస్తకంలో ఎంత విలువైన కంటెంట్ ఉన్నా, ఎంత పాజిటివ్ అంశాలు రాసినా దాన్ని మార్కెట్లోకి వదలాలి అంటే విడుదల గ్రాండ్గా జరగాలి, రిలీజ్ గ్రాండ్గా జరగాలి. ఆ రిలీజ్కే ప్రముఖులను పిలిచారు, పెద్దలను పిలిచారు, అన్ని మీడియాలో హైలైట్ అయింది కాబట్టి ఇంకా ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుద్ది. అందుకని చేశారు. నిన్న ప్రోగ్రామ్ ఒకటి జరిగింది, అది పక్కన పెట్టేద్దాంలే. తర్వాత పివి సునీల్ కుమార్పై 6 అభియోగాలు నమోదు. జగన్ హయాంలో అనుమతి లేకుండానే విదేశీ పర్యటనలు. 30 రోజుల్లోగా సమాధానాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం. సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్పై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా తరచూ దుబాయ్ సహా ఇతర దేశాల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించారని, కొన్ని సందర్భాల్లో ఒక దేశానికి వెళ్లేందుకు అనుమతి పొంది మరో దేశంలో పర్యటించారంటూ ఆయనపై 6 అభియోగాలు నమోదు చేశారంట. అఖిల భారత సర్వీసు
ప్రవర్తన నియమావళిని ఆయన ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించి తీవ్ర క్రమశిక్షణారాహిత్యానికి దుష్ప్రవర్తనకు పాల్పడ్డారంటూ గత నెల 2న పివి సునీల్ కుమార్ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం తాజాగా ఆయనపై అభియోగాలు మోపింది. వ్యక్తిగతంగా హాజరై లేదా లిఖితపూర్వకంగా వాటన్నింటికీ 30 రోజుల్లోగా సమాధానాలు ఇవ్వాలి అని ఆదేశించింది. ఒకవేళ ఆయన సమాధానాలు సహేతుకంగా లేకపోతే ఆయన్ను పూర్తి స్థాయి సస్పెండ్ చేయడం కానీ, లేదా సర్వీసు నుంచి తొలగించడం కానీ, లేదా ఇతర తీవ్రమైన చర్యలు డిఓపిటి ద్వారా తీసుకుంటారనమాట. కొంచెం ఇది సీరియస్ అంశమే. దీన్ని కూడా ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేసినట్టున్నారు. సరే, పక్కన పెడదాం ఆంధ్రజ్యోతి అంశం. తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి అరెస్ట్ అయ్యాడంటండి. మదనపల్లి దస్త్రాల దహనం కేసులో నిందితుడు. ఘటనలో ప్రధాన కుట్రదారుగా అభియోగాలు. చాలా కాలం తర్వాత మళ్ళీ మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు తెర మీదకి తీసుకొచ్చారు. చాలా కాలం తర్వాత, దాదాపుగా 9 నెలలు అయిందేమో. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక నెల రోజుల్లో మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని ఫైల్స్, భూ రికార్డులు కొన్ని దహనం చేశారు. ఆ కేసు ప్రభుత్వం నీరుగార్చేసింది, అరెస్టులు లేవు, దూకుడు లేదు అని అనుకుంటున్న దశలో, దాదాపుగా కేసును మర్చిపోతున్న దశలో పెద్దిరెడ్డి గారి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డిని నిన్న అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో వంకర్రెడ్డి మాధవరెడ్డిని గురువారం సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనలో ప్రధాన కుట్రదారుగా ఆయనపై సిఐడి అభియోగాలు మోపింది. మాధవరెడ్డి నెల రోజులుగా పరారీలో ఉన్నారు. పట్టుకునేందుకు మదనపల్లిలో ఆయన నివాసం వద్ద సిఐడి అధికారులు నిఘా పెట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం పెదగొట్టికల్లు వద్ద తన ఫామ్ హౌస్లో ఉన్నారనే సమాచారంతో అక్కడికి వెళ్ళి దాడి చేసి పట్టుకున్నారు. అక్కడే కళ్యాణ మండపం నిర్మించి అద్దెకు ఇస్తున్నారు. కళ్యాణ మండపం అద్దెకు కావాలంటూ సిఐడి డిఎస్పీ కొండయ్య నాయుడు బృందం ఆరా తీస్తూ మాధవరెడ్డిని వలపన్ని పట్టుకున్నారు. ఈ సమయంలోనే మాధవరెడ్డి తన సెల్ ఫోన్లు నీటిలో పారేసే ప్రయత్నం చేయగా చాకచక్యంగా డిఎస్పీ పట్టుకొని తిరుపతి తరలించారు. ఓహో, సెల్ ఫోన్లో డేటా ఉంది, దాన్ని నీటిలో పడేస్తే ఇంకెవరో ట్రేస్ చేయలేరు అనుకున్నారు. సో అవి కూడా పట్టుకున్నారంట, సెల్ ఫోన్లు కూడా పట్టుకున్నారంట, తీసుకున్నారంట. గత ఏడాది జూలై 21న జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనలో కీలక కుట్రదారుగా ఇప్పటికే మాధవరెడ్డిపై సిఐడి అభియోగాలు మోపిందని చెప్పి ఇప్పుడు అతను అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఈ కుట్రను ఛేదించే అవకాశం ఉంటుంది. అతని మొబైల్లో ఏం డేటా ఉంది, అసలు ఎందుకు ఫైల్స్ దగ్ధం చేశారో, అతను వాట్సాప్ కాంటాక్ట్లు ఏంటి, కాల్ లిస్ట్ ఏంటి, ఎవరితో ఏం మాట్లాడేది, ఇదంతా కూడా చేయొచ్చు. స్పౌజ్ పింఛన్లకు నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ. గ్రామ వార్డు సచివాలయాల్లో వివరాలు నమోదు. 89,788 మంది. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా 89,788 మందికి పింఛన్లు అందించనుంది. ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచి పింఛన్ అందేలా ఈ కేటగిరీని ప్రవేశపెట్టి నవంబర్ నుంచే అమలు చేస్తోంది. ఉపాధి కూలీలను ఇక శ్రామికులుగా పిలుద్దాం. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలను ఇక శ్రామికులుగా పిలుద్దామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కూలీ అంటే చాకరీ చేసేవాళ్ళు అన్నట్లుగా ఉందని అభిప్రాయపడ్డారు. బ్రిటిష్ వారి నుంచి వచ్చిన కూలీ పదం వాడొద్దని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వం హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురై పంచాయతీల్లో 9 నెలల వ్యవధిలో 10,669 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి వివరించారు. తర్వాత మైనారిటీల స్వయం ఉపాధికి మార్గదర్శకాలు విడుదల. యూనిట్ ఏర్పాటైన 2 ఏళ్ల తర్వాత రాయితీ, నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఓకే. భవిష్యత్తు దృష్ట్యా అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం. పరిశ్రమలు వస్తేనే ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొట్టాయి, అప్పుడే భూముల విలువ మరింత పెరుగుతుంది. పురపాలక శాఖ మంత్రి నారాయణ. సో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పెద్ద వాళ్ళు రావాలన్నా, పెద్ద పరిశ్రమలు రావాలన్నా, దేనికైనా సరే ఒక భారీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉండాలి. అందుకని అమరావతిలో దాన్ని కడుతున్నామని చెప్పి మంత్రి నారాయణ గారు చెప్పారు. సో అమరావతి తొలి దశ పూర్తి కాకుండానే మరిన్ని భూములు తీసుకుంటున్నామనే దానిపై రైతుల్లో ఆందోళన అవసరం లేదు. రాజధాని వల్ల ఇక్కడ భూముల విలువ పెరిగింది. ఈ విలువ నిలవాలన్నా, ఇంకా పెరగాలన్నా
ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవాలి, ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి నివాసం ఉండాలి, పరిశ్రమలు వస్తేనే ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి, ఇవి రావాలంటే భూములు కావాలి అని చెప్పారు. సో 44,000 ఎకరాలు కాదు 10,000 ఎకరాల వరకు అదనంగా అవసరం ఉంటుంది, అవి మేము తీసుకుంటాము, సమీకరిస్తామని నారాయణ గారు నిన్న ఒక క్లారిటీ ఇచ్చారనమాట. ఇక అట్టహాసంగా ప్రధాని సభ ఏర్పాట్లు 21 అడుగుల ఎత్తులో పైలాను 2,400 బస్సుల ద్వారా జన సమీకరణ అంటండి. 2,400 బస్సులు ఏర్పాటు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సభకి. ఆయన సాయంత్రం 3 గంటలకు వస్తారు, దాదాపుగా 5:30-6 గంటల వరకు సభ జరుగుద్ది. అంటే సభ గంట పాటే జరుగుద్ది, కానీ రోడ్ షో ఉంటుంది, ర్యాలీ ఉంటుంది, ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు, గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. తర్వాత కేశఖండనశాలలోని నాయి బ్రాహ్మణులకు కమిషన్ పెంపు నెలకు 20 నుంచి 25,000. ఓకే. స్వతంత్రుడిపై రెట్టింపు ఉత్సాహంతో స్వతంత్రుడిపై రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు. ఏం పని చేస్తారు? మీరు చేసే పని ఏంటో తెలుసుగా. మీరు చేసే పని ఏంటో తెలుసు కదా. యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఆవిడ వేసుకొని తిరగడం, ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మీరు అలా వేసుకొని తిరగండి, దాన్నే ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే తోలు తీస్తాం, అలా చెప్పగలిగే సత్తా వైకాపాకే ఉందని చాటాం. ఊరు పేరు లేని కంపెనీలకు భూములు దోచిపెట్టారు. అమరావతి టెండర్లలో భారీగా ధరలు పెంచేశారు. పార్టీ నేతలతో సమావేశంలో జగన్, వైకాపా అధినేత జగన్. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తోలు తీస్తాం. తీశారుగా జనం, 2024 ఎన్నికల్లో తీశారుగా, వైసీపీ తోలు తీశారు కాబట్టి 151 నుంచి 11కి వచ్చాయి. అవునా కాదా? మీరు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి నిజాలు తెలుసు, కానీ ఆయన మాట్లాడలేకపోతున్నాడు. ఆయన మాట్లాడేవన్నీ నిజాలే చాలా వరకు, నిజంగా. ఈ అంశం అయితే ఖచ్చితంగా నిజం. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే జనం తోలు తీస్తారు, జనం పక్కన కూర్చోబెడతారని మొన్న కూడా ఆయన ఒక మీటింగ్లో చెప్పాడు. కాకపోతే అది ఆయన అనుభవపూర్వకంగా చెప్పట్లా, భవిష్యత్తులో చంద్రబాబు గారికి జరుగుద్ది అని చెప్తున్నాడు ఆయన. మరి ఆయనకు తోలు తీశారుగా, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదుగా. మెగా డిఎస్సీ అన్నారు, సిపిఎస్ రద్దు అన్నారు, చాలా హామీలు ఇచ్చారుగా. మద్యం లేకుండా చేస్తామన్నారు, మద్య నిషేధం అన్నారు, ఓన్లీ 5 స్టార్ హోటళ్ళకే మద్యాన్ని పరిమితం చేస్తామన్నారు, 25 లక్షలు ఇల్లు కట్టేస్తామన్నారు. బోల్డ్ ఇచ్చిన మాటలు బోల్డ్ నిలబెట్టుకోలేదు. సరే, మొత్తానికి నిన్న మీటింగు వాళ్ళ సొంత పత్రికలో రాస్తే అది మనం చదివితే ఆ కిక్ ఉంటుంది కాబట్టి అది చదువుదాం. ఇదిగోండి, వాళ్ళ మీటింగు, వాళ్ళ పార్టీ, వాళ్ళ పేపర్ కాబట్టి అది ఇందులోనే చదువుదాం. మోసాల కూటమిని ప్రజలు క్షమించరు, మేనిఫెస్టో హామీలు నిలబెట్టుకోకుంటే తోలు తీస్తామని హెచ్చరించే సత్తా వైఎస్ఆర్సీపీగా ఉంది. చంద్రబాబు సర్కారుకు మాజీ సీఎం జగన్ హెచ్చరిక. ప్రజలు నిలదీస్తారనే భయంతో ప్రతిరోజు డైవర్షన్ రాజకీయాలే. ఒకరోజు లడ్డు, మరో రోజు బోటు, ఇంకో రోజు ఐపీఎస్ల అరెస్టులు. షాక్ పడుతున్న కరెంటు బిల్లుల గురించి ప్రశ్నిస్తే బాబు చేసిన లిక్కర్ స్కామ్ను ఇంకొకరి మీద రుద్ది అరెస్ట్ చేస్తారు. ఇవాళ గ్రామాల్లో ప్రజలు ఇళ్లకు వెళ్ళి పలకరించే ధైర్యం చంద్రబాబు పార్టీకి చెందిన ఏ కార్యకర్తకు లేదు. ఏడాదిలో కొత్త పింఛన్లు ఒకటి ఇవ్వకపోగా ఉన్న వాటిలో 4 లక్షల పింఛన్లు ఓడగొట్టారు. వర్షా లాంటి ఊరు పేరు లేని కంపెనీకి 3,000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టి నీకింత నాకింత అని పంచుకుంటున్నారు. స్టీలు, సిమెంట్ రేట్లు తగ్గినా అమరావతిలో పనుల అంచనాలను అమాంతంగా పెంచారు. స్టీలు, సిమెంట్ రేట్లు తగ్గాయా? వైఎస్ఆర్సీపీ హయాంలో పిల్లలు ప్రభుత్వ బడుల్లో చదువుతున్నారని గర్వంగా చెప్పుకున్న పరిస్థితి. నాడు నో వేకెన్సీ బోర్డుల నుంచి నేడు పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపేందుకు సందేహించే దుస్థితికి తెచ్చారు. మా పార్టీ కార్యకర్తల తెగువ ఎలా ఉంటుందో చాటి చెప్పిన అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములకు సెల్యూట్ చేస్తున్నా. సో ఇదనమాట జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ సారాంశం. పద్మశ్రీ పురస్కార గ్రహీత బండి రామకృష్ణారెడ్డికి అనుమోదం. ఎరుపెక్కుతున్న కర్రెగొట్టలు. నడిపల్లి గలగం అడవుల్లో ఎన్కౌంటర్. 3 మావోయిస్టులు మృతదేహాల స్వాధీనం. మావోయిస్టుల మీద కాల్పులు జరిగాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులో కర్రెగొట్టలు ఎరుపెక్కుతున్నాయి. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ శ్రీకారం చుట్టిన భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న అడవుల్లోకి 3 అడవుల్లోకి దూసుకెళ్ళి అక్కడ మావోయిస్టులు కనిపిస్తే కాల్చిపడేస్తున్నారంట. సో అది రాశారు. తర్వాత ఈనాడు మరో పేజీ ఉంది. రాష్ట్రంలో భారీ డేటా లేక్, సాంకేతికత వినియోగంతో రియల్ టైంలో సేవలు, కృత్రిమ మేధ వర్క్షాప్లో సీఎం చంద్రబాబు వెల్లడి. సో రాష్ట్రంలో విశాఖలో ఆల్రెడీ చాలామందికి భూములు ఇచ్చారు కదా. పాలనలో సాంకేతికత వినియోగించడం ద్వారా ప్రజలకు మరింత సేవలను
అందించాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. కృత్రిమ మేధకు ప్రాధాన్యం ఇస్తూనే ప్రజలకు సేవలు అందించే విషయంలో మానవీయత చూపాలని అధికారులకు సూచించారు. ఏఐ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే అంశంపై సచివాలయంలో 2 రోజుల పాటు జరగనున్న వర్క్షాప్ను సీఎం ప్రారంభించారన్నమాట. అలాగే స్మార్ట్ రైస్ కుక్కర్ జిఐ పరీక్ష కిట్ 3.5 నిమిషాల్లోనే మిర్చిని బస్తాల్లోకి తొక్కేసే యంత్రం. బాపట్ల పోస్ట్ హార్వెస్ట్ సెంటర్లో కొత్త ఆవిష్కరణలు, 3ంటికి పేటెంట్. ఆచార్య రంగ ఎన్జి రంగ విశ్వవిద్యాలయం పరిధిలో బాపట్ల కేంద్రంగా పనిచేస్తున్న కోత అనంతర పరిజ్ఞాన కేంద్రం డయాబెటిక్ స్మార్ట్ రైస్ కుక్కర్ గ్లైసెమిక్ ఇండెక్స్ పరీక్షా కిట్ ఎండుమిర్చిని గోతాల్లోకి తొక్కే యంత్రాన్ని కనిపెట్టిందంటండి. సమస్య నుంచి ఉపశమనం, పరీక్షల ఖర్చులను తగ్గించుకోవడం, శారీరక శ్రమకు బదులుగా యంత్రాల వినియోగం కోసం ఇవి ఉపయోగపడతాయి. ఈ 3 ఆవిష్కరణలకు కూడా పేటెంట్ లభించింది. ఇది కొంచెం స్టడీ చేయాలి ఏంటనేది, స్టడీ చేసి సెపరేట్గా ఒక వీడియో చేద్దాం. విడుదల రజనీ మరిది గోపి అరెస్టు. వైకాపా మాజీ మంత్రి విడుదల రజనీ గారు అధికారంలో ఉన్నప్పుడు, ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఆమె పేరు చెప్పుకొని మొత్తం వ్యవహారాలన్నీ నడిపిన గోపి భారీగా కలెక్షన్లు చేశారని, అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు ఉన్నాయి. అతని మీద ఈ స్టోన్ క్రషర్స్ వ్యాపారి దగ్గర అక్రమంగా వసూలు చేశారనే కేసులో అతన్ని అరెస్ట్ చేశారనమాట. నిన్న తొందరపాటు చర్యలు వద్దంటూ ఉత్తర్వులు ఇవ్వలేం ఐపీఎస్ అధికారి జాషువాకు తేల్చి చెప్పిన హైకోర్టు. బదిలీలు, భూ వివాదాలు, సెటిల్మెంట్లు. చిలకలూరుపేటలో షాడో ఎమ్మెల్యేగా గోపి. వైకాపా హయాంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన విడుదల రజనీ మరిది గోపీనాథ్ అరాచకం అండతో చేసిన అరాచకాలు, అక్రమాలు, అధికారం అండతో చేసిన అరాచకాలు, అక్రమాలు అన్నీ ఎన్నికో. పల్నాడు జిల్లా ఎడ్లపాడులో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానిని బెదిరించి 2,20,00,000 వసూలు చేసిన కేసులో అరెస్ట్ అయిన ఆయన వైకాపా ప్రభుత్వ హయాంలో చిలకలూరుపేటకు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించారు. కిరణ్పై ఫిర్యాదు చేసేందుకే ఎస్పీ కార్యాలయానికి వెళ్ళా. పోలీస్ కాన్వాయ్ను వెంబడించలేదన్న గోరంట్ల మాధవ్. ఆధారాలు చూపించాక నీళ్లు నమిలిన వైకాపా నేత. ముగిసిన పోలీస్ కస్టడీ, జైలుకు తరలింపు. ఈయన చేయాల్సిన షో అంతా చేశాడు, చేయాల్సిన ఓవరాక్షన్ అంతా చేశాడు. మొత్తం చేసి నాకేమీ తెలియదు, నేనేదో ఎస్పీ గారికి వినతిపత్రం ఇవ్వడానికి మాత్రమే వెళ్ళాను అని చెప్తున్నాడు గోరంట్ల మాధవ్. ఆయన ఏ విధంగా పోలీస్ కాన్వాయ్ను వెంబడించాడో, పోలీసు జీపులో ఉన్న కిరణ్ను బయటకు తీసుకురమ్మని, బయటకు పంపించండి అని ఎంతగా కేకలు వేశాడో, అరిచాడో, ఏ విధంగా గొడవ చేశాడో అనేది వీడియోలు మొత్తం చూసింది, ప్రపంచం మొత్తం చూసింది. అయినా సరే పోలీస్ కస్టడీలోనేమో నాకేం తెలియదు, నేను ఫిర్యాదు చేయడానికి ఆఫీస్కి వెళ్ళానని అబద్ధం చెప్తున్నాడు అనమాట. విద్యార్థినితో గుంజీలు తీయించిన ఉపాధ్యాయునికి 2 లక్షల జరిమానా. ఓకే. ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీ వీసీగా డాక్టర్ చంద్రశేఖర్. సో ఇవన్నీ ఈనాడులో అంశాలు. కాసేపు ఈనాడు పక్కన పెట్టి సాక్షి చూద్దాం. సాక్షిలో ఇవి చెప్పుకున్నాం కదా. ఇంకా తాకట్టులో ఖజానాని మాజీ మంత్రి బుగ్గన గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు. అప్పుల కోసం రాష్ట్ర ఖనిజ సంపద తాకట్టు, ఏపీఎండిసి గనులు, భవిష్యత్తు ఆదాయం మొత్తం తనఖా. అంటే మీరు మద్యం ఆదాయం తాకట్టు పెట్టారు, అలాగేనా? మీరు అలా ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుద్ది. ఎన్సీడీ బాండ్ల ద్వారా సమీకరించిన 9,000 కోట్ల కోసం కేటాయింపు. బాండ్ల రూపంలో ఈ మొత్తం సేకరణలో భారీ అవకతవకలు. ప్రైవేటు వ్యక్తులు నేరుగా ట్రెజరీ నుంచి డబ్బు తీసుకునేలా దారుణ నిర్ణయం. ఖజానాను ఇలా ప్రైవేటు వారికి అప్పగించడం దేశంలో ఇదే తొలిసారి. ఇది ప్రభుత్వ సార్వభౌమాధికారాన్ని వదులుకోవడమే. అప్పుల కోసం చంద్రబాబు సర్కారు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాలు మీ దగ్గర నేర్చుకున్నారేమో. అడ్డగోలుగా అప్పులు చేయడం, అసమర్థ పాలన, అస్తవ్యవస్థ ఆర్థిక విధానాలకు ఇది నిదర్శనం. దేశంలో ఎప్పుడూ లేని విధానాలకు కూటమి ప్రభుత్వం తెగిస్తోంది. నాడు ఆర్థిక విధ్వంసం చేస్తున్నారని చైనాలో అధికారులను ఉరితీస్తారని అన్నారు. అధికారులు మీరు చేస్తున్న పనులకు ఏ శిక్ష పడుతుందో ఆలోచించుకోవాలి అని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూటమి హయాంలో కూడా జరుగుతున్న తప్పులను, అప్పుల యొక్క అడ్డదారులను ఆయన వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఇది కొంత వాస్తవమే. ఇప్పుడు ఏపీఎండిసి కార్పొరేషన్ ద్వారా నిధులు సమీకరించాలని నిర్ణయించడం వాస్తవమే. 9,000 కోట్లు బాండ్ల ద్వారా
అప్పులు తీసుకుంటున్నారు అనేది వాస్తవమే. నెల రోజుల కిందటే డిసైడ్ అయ్యారు, మంత్రివర్గంలో కూడా ఆమోదించారు. దీన్నే ఈనాడులో మరో రూపంలో రాశారనమాట. అప్పు అని రాయకుండా నిధుల సమీకరణ అని రాసుకొచ్చారు. మనం ఇప్పుడు చెప్పుకున్నాం, న్యూస్ పేపర్ అనాలిసిస్లోనే చెప్పుకున్నాం, ఏంటి ఇది అప్పు అని రాయొచ్చుగా, ఇండైరెక్ట్గా ఇలా ఎందుకు రాస్తున్నారని చెప్పుకున్నాం, గుర్తునే ఉంటుంది చాలామందికి. తర్వాత స్మార్ట్ పాలనకు ప్రాధాన్యం, పాలన తీరు మారాలి, త్వరితగతిన భూ రికార్డుల డిజిటలైజేషన్, ఏఐ సేవల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఐఐఎస్సి దేశంలోనే టాప్, ఆ తర్వాత స్థానాల్లో అన్నా వర్సిటీ, ఐఐటి ఇండోరు, మహాత్మా వర్సిటీ. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఆసియా ర్యాంకులు విడుదల, ఆసియా ర్యాంకింగ్స్లో చైనా వర్సిటీలకు చోటు, తొలి 2 స్థానాలతో పాటు టాప్ 10లో 5 సంస్థలు. ఐఐటీల్లో సీట్లు పెరుగుతున్నాయంట. ఓకే, పారామెడికల్ కోర్సుల్లో ఒకే దేశం ఒకే సిలబస్, వైద్య రంగంలో వైద్యులకు అనుబంధంగా పనిచేసే సాంకేతిక సహాయ పారామెడికల్ సిబ్బందిలో ఒకే దేశం ఒకే కోర్సు తీసుకొస్తున్నారంట. మంచిది. కానిస్టేబుల్ అభ్యర్థులకు జూన్ 1న మెయిన్ పరీక్ష, కానిస్టేబుల్ అభ్యర్థులకు జూన్ 1వ తేదీన మెయిన్ పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రభుత్వం చెప్పింది. తర్వాత అమరావతి బ్రాండింగ్ కన్సల్టెన్సీ కోసం కసరత్తు జరుగుతుంది. అలాగే మెగా అగచాట్ల డిఎస్సి అనేది మెగా డిఎస్సి మీద ఒకటి రాశారు. తర్వాత కశ్మీర్లో ఎన్కౌంటర్, జమ్మూ కాశ్మీర్లో ఉధంపూర్లో గురువారం చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో ఆర్మీ ప్రత్యేక విభాగం జవాన్ ఒకరు అసూలు బాశారు. క్షిపణిని పరీక్షించిన భారత్, త్వరలో వాణిజ్య ఒప్పందం, భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందంపై చర్చలు తుది దశలో ఉన్నాయని అమెరికా ఆర్థిక మంత్రి చెప్పారంట. 7 రోజులు లాభాలకు బ్రేక్ పడింది. వరుసగా 7 రోజుల పాటు లాభాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు నిన్న అనూహ్యంగా కుప్పకూలాయి. సో ఇవి సాక్షిని పక్కన పెట్టేద్దాం, ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఇవన్నీ చెప్పుకోని అంశం మాధవరెడ్డి అరెస్టు అంశం కూడా చెప్పుకున్నాం. ఇక స్థానిక ప్రభుత్వాలు ప్రతి పంచాయతీలో జాతీయ సమగ్రత ప్రాంగణం, అందులో జాతీయ స్తూపం ఏర్పాటు, రాజకీయాలకు అతీతంగా పంచాయతీలకు నిధులు అని పవన్ కళ్యాణ్ గారు నిన్న పాల్గొన్న మీటింగ్కి సంబంధించి కూడా హైలైట్ చేశారు. తర్వాత పాలనలో మానవీయ కోణం, వేగవంతమైన ఇది ఏఐ మీటింగ్, అది కూడా చెప్పుకున్నాం. అలాగే మాజీ మంత్రి రజనీ మరిది గోపి అరెస్టు అనే అంశం కూడా మనం కవర్ చేసాం. కమిషన్ల కిక్కు జగన్కి, అంటే మనం ఏం చేస్తున్నామంటే అంశాల వారీగా చెప్తున్నాం. ఒక అంశం ఏ పత్రికలో ఎలా రాశారు, ఏం రాశారు అనేది అంశాల వారీగా ఇంపార్టెంట్ అంశాలన్నీ చెప్తున్నాను. కాబట్టి 436 ఖనిజ లీజులకు ఏపీఎండీసీకే మైనింగ్ హక్కులు కూడా అప్పగింత, 9,000 కోట్ల రుణం కోసం కీలక నిర్ణయం. ఇదిగోండి, నిన్న బొగ్గన రాజేంద్ర రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పారు కదా, అది దానిలో ఇలా రాశారనమాట. రాష్ట్రంలో ఉన్న 436 ఖనిజ లీజులు కూడా ఏపీఎండీసీ పరిధిలో పెట్టుకొని, ఇదిగో ఈ ఖనిజాల ద్వారా మాకు ఆదాయం వస్తుందని చెప్పి బ్యాంకులకు చూపించి ప్రభుత్వ గ్యారంటీతో 9,000 కోట్ల రుణం తీసుకుంటారనమాట. నాయీ బ్రాహ్మణుల కనీస వేతనం 25,000కు పెంపు. రాష్ట్రం నిప్పులు కొలిమి, జూన్ 1న పోలీస్ ఫైనల్ పరీక్ష. రెండో రోజు సహకరించిన మాధవ్, జగన్ భార్యను తిట్టారన్న కోపంతో చేబ్రోలు కిరణ్పై దాడికి యత్నం, ఆయన తీసుకెళ్తున్న వాహనం యాదృచ్ఛికంగానే కంటపడింది. మాజీ ఎంపీ ముగిసిన 2 రోజుల కస్టడీ, తిరిగి కోర్టు ముందు హాజరు, రిమాండ్పై రాజమండ్రి జైలుకు తరలింపు. ఓకే, చెప్పకుండా విదేశాలకు ఎందుకు వెళ్ళారు, నెలలో జవాబు ఇవ్వకుండా క్రమశిక్షణ చర్యలు. ఓకే, ఇక దేశం దాటిన మద్యం కిరణ్ రెడ్డి, అమెరికాలో ఆచూకీ పట్టిన నిఘా వర్గాలు, గతంలోనూ అక్కడ 10 ఏళ్ళు, భార్గవ్తో పరిచయము అక్కడే, గత హయాంలో డీకాట్ పేరిట లావాదేవీలు. సో మద్యం కేసులో ఇంకా కొంతమంది ఉన్నారు, అరెస్ట్ కావాల్సిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు, అందులో కిరణ్ రెడ్డి ముఖ్యమంట. సో ఇతన్ని అదుపులోకి తీసుకోవాలని చూస్తున్నారు, ఇతనేమో విదేశాలకు వెళ్ళిపోయాడు అనమాట. ఇక నాడు డాక్టర్ నేడు యాక్టర్, పిఎస్ఆర్ను వెంటాడుతున్న స్త్రీ గండం, సిపి హోదాలో నాడు లైంగిక వేధింపుల ఆరోపణలు, బదిలీ వేటు వేసిన డిపార్ట్మెంట్, నిఘా బాస్గా జత్వానీపై కేసు కుట్ర, ఈసారి ఏకంగా జైలుకే, 2 ఘటనలకు విజయవాడే కేంద్రం. గతంలో ఆయన విజయవాడ పోలీస్ కమిషనర్గా పనిచేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2010-11 ఆ టైంలో. సో అప్పుడు కూడా లైంగిక ఆరోపణలు వచ్చాయి ఒక డాక్టర్ ద్వారా, ఒక మహిళా డాక్టర్ ద్వారా. ఆ కథ అంతా తెలిస్తే నవ్వుకుంటారులే, ఆ కథ నేను చెప్పకూడదు. ఆ కథ నిజంగా తెలిసిన వాళ్ళందరూ నవ్వుకుంటారు, అది ఎవరు చేశారో ఏం చేశారని. ఇక ఉగ్రవాదులను ఏరిపారేయాలని మాట్లాడారు. ఓకే, తర్వాత 100 ఏళ్ల కోసం అమరావతికి ప్లానింగ్, 58 రోజుల్లోనే 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు. 2న ప్రధాన సభలో రైతులకు గౌరవం, మంత్రి నారాయణ వెల్లడి, ప్రధాన సభ ఏర్పాట్ల పరిశీలన. ఓకే, పీపీపీతో స్వర్ణాంధ్ర లక్ష్యాలు సులువు, మూలధన వ్యయం పెంచేందుకు దోహదం, స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు సులువుగా సాధించాలన్నా, రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా రావాలన్నా ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానమే ఉత్తమ మార్గం అని సీఎం చంద్రబాబు అన్నారు. ఓకే, సో 1,422 కిలోమీటర్లు డిపిఆర్లు సిద్ధం చేశారండి. పీపీపీ పద్ధతిలో వాటిని నిర్మించబోతున్నారు.
ఇక ప్రభుత్వ సలహాదారుగా సతీష్ రెడ్డి బాధ్యతలు. రాష్ట్రానికి డిఫెన్స్ ఏరోస్పేస్ పరిశ్రమలు రావాలి, ఎంపీ కేశినేని చిన్ని. పాలనలో మానవీయ కోణం. ఓకే. హెల్త్ వర్సిటీ వీసీగా చంద్రశేఖర్. సంకల్పంతో సవాలు దాటొచ్చు, నారాయణ కుమార్తెల ఎదుగుదల చూసి ఆశ్చర్యపోయా. శరణి రాసిన మైండ్ సెట్ షిఫ్ట్ ఆవిష్కరణలో చంద్రబాబు, మన మైండ్ మంచేదో చెబుతుంది చిరంజీవి. బండి రామకృష్ణారెడ్డి కనుమూత. దేశ భాషల పరిరక్షణకు గాను పద్మశ్రీ గుర్తింపు. ఇది ఆంధ్రప్రభకు వెళ్దాం. వెళ్ళిపోమ్మ. నారాయణ అంటే ఓ బ్రాండ్. మరి పార్టీలో దాదాపుగా ఒక 30 సంవత్సరాల నుంచి పార్టీలో ఉంటూ, ఒక 15 ఏళ్ళు బ్యాక్ ఎండ్లో ఉంటూ, ఒక 15 ఏళ్ళు ఫ్రంట్ ఎండ్లో ఉంటూ, కొంత డబ్బులంతా పెట్టి డబ్బులు సంపాదించుకొని పెడుతుంటే ఆ మాత్రం బ్రాండ్ అనకపోతే ఎట్లా? వెంటాడు బాటాడు వదిస్తాం. స్వర్ణాంధ్రకు పీపీపీ అభివృద్ధికి మూల సూత్రం ఇందాక చెప్పుకున్నాం కదా అదే. తర్వాత మత్స్యకార భరోసాకు రేపు శ్రీకారం. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం. మత్స్యకార భరోసా వ్యాట్ నిషేధం సమయంలో 3 నెలలకు సరిపడా భృతి అమౌంట్ కొంత మత్స్యకారులకు ఇస్తారు, అది రేపు ఇవ్వబోతున్నారు. అలాగే రాష్ట్రంలో డాటీ భారీ. ఓకే. మృతులకు రేషన్. ఆ సరుకులు ఎటుపోతున్నాయి, ఏమైపోతున్నాయి? పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయిన వారి పేరు మీద తీసుకుంటున్నారు. శాశ్వతంగా వలస వెళ్ళిన వారికి బియ్యం ఇచ్చేస్తున్నారు. 5 ఏళ్లుగా ఇదే దందా. అధికారులకు తెలిసిన కార్డులు రద్దు చేయని వైను ఈ కేవైసీ ప్రక్రియలో బయటపడుతున్న రేషన్ చేతివాటం అంటండి. విజయవాడ భవానీపురానికి చెందిన ఇది రేషన్ అక్రమాలన్నీ సహజమండి. చనిపోయినా ఎలా ఉన్నా సరే వాళ్ళు తీసేస్తారు. చనిపోయినా సరే వాళ్ళ కార్డులు రద్దు చేయరు. వాళ్ళ పేరు మీద బియ్యం వస్తూనే ఉంటాయి, వాడుతూనే ఉంటారు. సో ఆల్మోస్ట్ అన్ని అంశాలు కవర్ చేశాము. మోదీకి ప్రపంచ నేతల ఫోన్లు. పహల్గాం ఉగ్రదాడిపై సంతాపాల వ్యక్తీకరణ. మంచుకొండ మౌన రోదన. ఉగ్రదాడితో బోసిపోయిన బైసరిన్ లోయ. నిజం, ఈ పాటి పర్యాటకులతో కలకలాడాల్సింది అది. నా బిడ్డకి ఇంకా 3 ఏళ్ళేనన్నా కనికరించలేదు. మా పిల్లలు బాధపడుతుంటే మీరు ఎంజాయ్ చేస్తారా అన్నారు. నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ఉగ్రవాదులు. ఉగ్రవాదం అంటేనే నిర్దాక్షిణ్యంగా ఉంటారు, మొండిగా ఉంటారు, కసిగా ఉంటారు. భద్రతా వైఫల్యాలను సమీక్షించుకోవాలి. ఇది మన గణతంత్రంపైనే ఉగ్రదాడి. దానిని భాజపా రాజకీయం చేస్తోంది. వర్కింగ్ కమిటీలో కాంగ్రెస్ తీర్మానం. సో ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చినప్పటికీ కూడా అలర్ట్ అవ్వలేదు గవర్నమెంట్ అని నిన్న సిడబ్ల్యూసీలో తీర్మానించారు. అదొక కీలకమైన పాయింట్ లేవనెత్తారనమాట. ఇంటెలిజెన్స్ వాళ్ళు ముందే చెప్పారు, అయినా సరే ప్రభుత్వం అలర్ట్ అవ్వలేదని చెప్తున్నారు. సో ఇదండి 4 పత్రికల్లో కూడా వచ్చిన వార్తాంశాలు. సో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరు కూడా మీరు మ్యాక్సిమం వీడియో లింక్ షేర్ చేయండి. మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకి వీడియో లింక్ పంపించండి.